హీలింగ్ ఏ పారాలసిస్ మెన్. ప్రైజ్ ద లార్డ్. పక్షవాయువు గల వాని గురించి ఈరోజు మనం ధ్యానిద్దామండి. మార్కు సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుంచి నేను చదువుతున్నాను. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటైనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభు అయిన యేసు క్రీస్తు కపెర్నహూమునకు వెళ్ళి ఉన్నాడండి. ఆ కపెర్నహూములోనికి వెళ్ళినప్పుడు ఒక ఇంటిని ఆయన దర్శించినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఎప్పుడైతే కపెర్నహూములో పలానా వాళ్ళ గృహంలో యేసయ్య ఉన్నాడని చెప్పేసి వార్త బయటికి వెళ్ళిందో, ఆయన వచ్చి ఉన్నాడు, ఆయనను చూడాలి, ఆయన యొక్క మాటలు వినాలని చెప్పేసి అనేకులు ఆ యొక్క గృహాన్ని దర్శించి ఉన్నారు. అయితే ఆయన అక్కడ ఉండి వాక్యము బోధిస్తూ ఉన్నాడు. ఆయన మాటలు వింటూ చాలా మంది అక్కడ గ్యాదర్ అయి ఉన్నారు. అక్కడ వాకిటైనను కూర్చోటానికి స్థలము లేనంత మంది అక్కడ వచ్చి ఆయన యొక్క మాటలు విన్నట్లుగా దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. ఆ తర్వాత మనం గమనించినట్లయితే ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుష్యుని నలుగురి చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. ఇక్కడ మనం గమనించినట్లయితే కొందరు వ్యక్తులు ఒక పక్షవాయువు గల వాని యొక్క స్వస్థత నిమిత్తమై ఒక నలుగురిని కేటాయించేసి అతన్ని మోసుకొని తీసుకొని రమ్మని చెప్పి ఆ నలుగురి ద్వారా ఆ యొక్క వ్యక్తి సహాయాన్ని ఆ యొక్క వ్యక్తిని తీసుకొని ప్రభువైన యేసుక్రీస్తు ఏ గృహంలో ఉన్నాడో అక్కడికి ఈ పక్షవాయువు గల వ్యక్తిని తీసుకొని ఆ కొందరు ఆ గృహానికి వెళ్తారండి. ఆ తర్వాత మనం గమనించినట్లయితే కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని నలుగురు చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. చాలా మంది కూడి ఉండినందున వారు ఆయన యొద్ద చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గలవానిని పరుపుతోనే దింపిరి. అక్కడ మనం గమనించినట్లయితే ఎప్పుడైతే ఈ కొందరు వ్యక్తులు కొంతమంది మనుషుల్ని కేటాయించి ఆ పక్షవాయువు గలవాణిని మోయించుకొని ఆ యొక్క కపెర్నహూములో ఎక్కడైతే ప్రభువైన యేసుక్రీస్తు ఉండి ఆయన వాక్యం బోధిస్తున్నాడో ఆ ఇంటిని వాళ్ళు దర్శించినప్పుడు అక్కడ వాకిటైనను స్థలము లేకుండా ఆల్రెడీ చాలా మంది కూర్చుని ఉన్నారు. అక్కడ ఆయనను దర్శించడానికి అవకాశమే లేని పరిస్థితి, ఆయనతో మాట్లాడడానికి అవకాశమే లేని పరిస్థితి. అయితే వీళ్ళు ఏం చేసి ఉన్నారంటే ఈసారి యేసయ్య బిజీగా ఉన్నాడు, ఆయన వాక్యం వినడానికి ఇప్పుడు చాలా మంది వచ్చి ఉన్నారు, చాలా మందిని దాటుకొని ఆయన చేరుకోవటం అనేది అసాధ్యము. ఇంకొకసారి ఈ పక్షవాయువు గల వ్యక్తి గురించి మనం యేసయ్యకి చెప్పి ప్రార్థన చేయించి ఇతని యొక్క స్వస్థత కొరకు మనం అడుగుదాంలే అని చెప్పేసి వెనక్కి తిరిగి వెళ్ళిపోలేదండి. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో పట్టుబట్టినారు. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మేము యేసయ్యని కలవాలి, ఎట్టి పరిస్థితుల్లో యేసయ్య ఇతని మీద చేతులేసి ప్రార్థన చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క వ్యక్తికి ఈ పక్షవాయువు నుంచి ఈ రోజే స్వస్థత కావాలి, ఎలాగైనా సరే మేము యేసయ్యని కలవాలని చెప్పి పట్టుదలతో అక్కడే నుంచొని ఆలోచిస్తూ ఉండగా ఆ కపెర్నహూములో ఏదైతే గృహంలో యేసయ్య వాక్యం బోధిస్తున్నాడో ఆ ఇల్లు వచ్చేసరికి పెంకుటిల్లు అండి. అయితే వాళ్ళు ఆలోచించి చాలా యుక్తముగా వాళ్ళు ప్లాన్ చేసుకొని ఇదిగో ఇలా వెళ్ళాలంటే చాలా మంది జనాలు ఉన్నారు, మీకంటే మేము ముందు వచ్చినావు, ఇదేంటి మా ఇంట్లో వాళ్ళు కూడా అనారోగ్యంతో ఉన్నారు, మా ఇంట్లో రోగుల గురించి కూడా యేసయ్య వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేయాలి, మీరు వెనకొచ్చి ముందెళ్ళటం ఏంటని ఇలా చాలా గొడవలు జరుగుతాయని చెప్పేసి చాలా తెలివిగా చాలా జ్ఞానముతోటి అప్పుడు వాళ్ళు ఏం ప్లాన్ చేసి ఉన్నారంటే ఆయన ఉన్నది పెంకుటిల్లు కనుక ఆ ఇంటి పైకప్పు తీసివేసేసి చక్కగా ఈ పక్షవాయువు గలవానిని మనము దింపి ఆయన ముందు నుంచోబెడదామని చెప్పేసి ప్లాన్ చేసుకొని వాళ్ళు అనుకున్న రీతిగానే ఆ ఇంటి పైకప్పును విప్పుతారంట, సందు చేసి ఆ పక్షవాయువు గలవానిని దింపి కరెక్ట్గా యేసయ్య ముందే నుంచోబెడతారంటండి. అయితే ఆ తర్వాత మనం గమనించినట్లయితే యేసు వారి విశ్వాసము చూచి కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నాయని పక్షవాయువు గలవానితో చెప్పెను. శాస్త్రుల్లో కొందరు అక్కడ కూర్చుని ఉండిరి. వారు ఇట్లెందుకు చెప్పుచున్నాడు, దేవదూషణ చేయుచున్నాడు కదా, దేవుడు ఒక్కడే తప్ప తమ పాపములను క్షమింపగలవాడు ఎవడని తమ హృదయములో ఆలోచించుకునిరి. వారు తమలో తాము ఇలాగున ఆలోచించుకున్నట చేత యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకుని మీరు ఇలాంటి సంగతులను హృదయంలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు. ఎప్పుడైతే ఈ పక్ష
పక్షవాయు గలవాడు ఇంటి పైకప్పు మీద నుంచి కిందకి దిగి సరాసరి యేసు ప్రభు దగ్గర నుంచున్నాడో వారందరి విశ్వాసము చూసి యేసయ్య ఆశ్చర్యపోయి ఆ పక్షవాయు గలవాణిని చూసి, కుమారుడా, నీ పాపాలు క్షమింపబడి ఉన్నవి అని చెప్తాడు. వెంటనే ప్రభువైన యేసుక్రీస్తు ఆ మాట చెప్పగానే అక్కడ ఆ గుంపులో కొంతమంది శాస్త్రులు ఉన్నారంట. ఎవరైతే యేసు ప్రభు యొక్క బోధ వింటున్నారో ఆ వాకిట కూర్చుని ఆ గుంపులో శాస్త్రులు ఉన్నారంట. ఏంటి నా ఇలా మాట్లాడుతున్నాడు, దేవదూషణ చేస్తున్నాడేంటి, పాపాలు క్షమించేది దేవుడు కదా, ఇతనెవరు క్షమించటానికి అని చెప్పేసి వాళ్ళలో వాళ్ళు అనుకుంటున్నారంట. మరి ప్రభువైన యేసుక్రీస్తుకి వివేచన వరం ఉందండి. మన హృదయాల్లో మనం ఏమనుకుంటున్నాం, మన మైండ్లో మనం ఏం ఆలోచిస్తున్నామో ప్రతిదీ కూడా ఆయన కనిపెట్టగలగా శక్తి గల సామర్థ్యుడై ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తుకి వాళ్ళ యొక్క ఆలోచనలు తెలిసిపోయాయంట. ఏమని, ఇతడు దేవదూషణ చేస్తున్నాడు, పాపాలను క్షమించడానికి ఇతనెవరు, దేవుడు తప్పించి ఇంకెవరు పాపాలు క్షమించకూడదు కదా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటుందని అనేది వాళ్ళు ఏదైతే ఆలోచిస్తున్నారో ప్రతిదీ కూడా యేసయ్య కనిపెడతాడని. కనిపెట్టి ఈ రీతిగా సమాధానం చెప్తాడు. చూడండి 9వ వచనము, ఈ పక్షవాయువు గలవానితో నీ పాపములు క్షమింపబడి ఉన్నాయని చెప్పుట సులభమా, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడవమని చెప్పుట సులభమా. అయితే మీరు ఎందుకు ఈ రీతిగా ఆలోచిస్తున్నారు, నేను దేవదూషణ చేస్తున్నాను అని? ఇదిగో ఈ పక్షవాయువు గలవానిని చూచి ఇదిగో నీ పరుపెత్తుకొని లేచి నడవమని చెప్పడం సులభమా, లేదా నీ పాపాలు క్షమించబడి ఉన్నాయని చెప్పడం సులభమా, ఏది సులభమో అని చెప్పేసి అని అడిగినప్పుడు ఆ శాస్త్రులు ఎవ్వరు కూడా యేసయ్యకి సమాధానము చెప్పరండి. ఆ తర్వాత మనం గమనించినట్లయితే అయితే ఈ దేవుడు ఏమంటాడంటే 10వ వచనంలో, అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెనని వారితో చెప్పెను. అయితే పాపాలను క్షమించటానికి మనుష్య కుమారుడికి అధికారం కలదు. ఇప్పుడు దావీదు ఒకానొక సందర్భంలో అంటాడు, పాపములోనే నా తల్లి నన్ను గర్భములో ధరించింది. మనకంటూ జన్మతః పాపం ఉంటుందండి. మన జీవితాల్లో క్రియతః పాపం ఉంటుంది. ఆ తర్వాత మనం రక్షింపబడి మనం బారుమనసు పొంది బాప్తిస్మ సాక్ష్యంలో నిలబడితే ఆ క్రియతః పాపం అనేది తొలగిపోయి మనం పరిశుద్ధులుగా పవిత్రులుగా తీర్చబడతాం. ఇక్కడ మనకి యేసయ్యకి తేడా ఏంటంటే యేసయ్య యొక్క జన్మలో కూడా పాపము లేదు. ఆయన మనుష్య కుమారుడు, పురుషుని కలయిక లేకుండా పరిశుద్ధాత్మ ద్వారా మరియమ్మ గర్భము ధరించి కుమారుడైన యేసుక్రీస్తుకి జన్మ ఇచ్చింది. ఆయన జన్మలో పాపము లేదు. క్రియల రకంగా మనం చూసుకున్నట్లయితే మన అనేక సందర్భాల్లో ప్రభువైన యేసుక్రీస్తు ఈ రీతిగా అంటాడు, నాలో పాపమున్నదని మీలో ఎవడైనా స్థాపింపగలడా అని సవాలు విసురుతాడు. ఆయన 2000 సంవత్సరాల క్రితమే సవాలు విసిరాడు, కానీ ఆ సవాలుకి జవాబు ఇవ్వగలిగిన వాడు ఇప్పటి వరకు ఎవరు పుట్టలేదండి. ఎందుకంటే ఆయన క్రియలో ఎప్పటికీ కూడా పాపము లేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో కూడా ఉంటుంది, ఆయన మన వలె శరీరధారి అయి ఉన్నా కానీ పాపము విషయంలో అనేకమైన సార్లు శోధింపబడినప్పటికీ కూడా ఆయన ఎప్పటికీ కూడా పాపము చేయలేదు. కాబట్టి ఈ మనుష్య కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తుకి భూమి మీదున్న పాపుల యొక్క పాపాలను క్షమించడానికి అధికారము ఉన్నదని ప్రభువైన యేసుక్రీస్తు శాస్త్రులకు సూటిగా సమాధానము ఇచ్చిన వాడిగా ఉంటున్నాడు. ఆ తర్వాత మనం గమనించినట్లయితే చూడండి 11వ వచనంలో, పక్షవాయువు గలవానిని చూచి నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నానెను. తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయెను. వారందరూ విభ్రాంతి నొంది మనం ఇలాంటి కార్యాలు ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవుణ్ణి మహిమపరిచిరి. వెంటనే ప్రభువైన యేసుక్రీస్తు శాస్త్రుల యొక్క ఆలోచనలు ఎరిగి శాస్త్రుల యొక్క ఆలోచనలకు సమాధానం ఎప్పుడైతే ఇచ్చినాడో వెంటనే పక్షవాయువు గలవానిని చూచి నీవు లెగు, నీ పరుపెత్తుకొని నడిచి నీ ఇంటికి వెళ్ళిపో అని చెప్తాడు. చెప్పగానే యేసు ప్రభు మాట విని ఆ పక్షవాయువు గలవాడు ఎవడినైతే కొంతమంది వ్యక్తులను కేటాయించి మోయించుకుని తీసుకువచ్చి కొందరు వ్యక్తుల సహాయముతో ఇదిగో ఆ పెంకుటిల్లు ఆ పైకప్పు తీసివేయబడి కిందకి దిగి వచ్చినాడో లేవలేని స్థితిలో ఉన్న ఈ వ్యక్తి యేసయ్య ఎప్పుడైతే ఒక మాట రిలీజ్ చేసి ఉన్నాడో, నీవు లెగు, లేచి నడిచి నీ పరుపెత్తుకొని ఇంటికి వెళ్ళగానే వెంటనే లెగుస్తాడు, తన పరుపెత్తుకొని నడవటము ప్రారంభిస్తాడు. అక్కడ వాళ్ళు అందరి ముందే నడవటము ప్రారంభిస్తారు. ఎందుకంటే వాళ్ళే అక్కడ సజీవ సాక్షులండి. అతన్ని కొంతమంది వ్యక్తులు మోసుకొని వచ్చినారని, కొంతమంది వ్యక్తుల సహాయము ద్వారా తను ఇంటి పైకప్పు నుంచి దిగబడి ఉన్నాడని, తను నడవలేని వాడని వాళ్ళే అక్కడ సజీవ సాక్షులై ఉన్నారు. వాళ్ళందరి ముందు
ముందు నడిచేసరికి ఏదో యేసుప్రభు వచ్చాడు, యేసుప్రభు చాలా గొప్ప దేవుడంట, అద్భుతాలు చేయవాడంట, యేసయ్య చాలా వాక్యం బాగా చెప్తాడంట, ఆయన యొక్క మాటలు విందాం, ఆయన ఎవరైనా స్వస్థపరిస్తే చూద్దామని ఏదో చూడటానికి వచ్చాం. ఆయన కపెర్నహూముకి వచ్చాడో గృహంలోకి వచ్చాడు అంటే, కానీ ఇలాంటి కార్యాలు ఇదిగో లైవ్లోనే ఇన్స్టెంట్గా ఎప్పుడైతే యేసయ్య ఆ మాట విన్నాడో, కింద మనం గమనించినట్లయితే తక్షణమే వాడు స్వస్థత పొంది ఉన్నాడంట. ఇలాంటి ఇన్స్టెంట్ హీలింగ్స్ మా లైఫ్లో మేము చూడలేదు. నిజంగా ఇతను దేవుని యొక్క కుమారుడై ఉన్నాడని చెప్పేసి దేవుణ్ణి మహిమపరచటము ప్రారంభించి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు కూడా ఇదిగో ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ వ్యక్తి యొక్క రోగం పక్షవాయువు అన్నది. ఏది నీ రోగం అన్నది? ఈ వ్యక్తి యొక్క రోగమునకు కారణము అతని యొక్క పాపమై ఉన్నదని ప్రభు యేసుక్రీస్తు చెప్పి ఉన్నాడు. ఒకవేళ నీ రోగానికి కారణం నీ పాపమేమో ఒక్కసారి సరిచూసుకో. 1 యోహాను 1వ అధ్యాయంలో ప్రభు యేసుక్రీస్తు ఈ యొక్క మాటలు ఏమని ఉంటుందంటే, యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రపరచును. నీ యొక్క శారీరక రోగము స్వస్థపరచబడాలంటే మొట్టమొదటిగా నీ పాపం అనే రోగము నుంచి నీవు విడుదల పొందాలి. ఆ పాపం అనే రోగము నుంచి ఎప్పుడు నీవు విడుదల పొందుతావంటే ఆయన యొక్క రక్తముతో నీ యొక్క పాపాలను కడుక్కున్నప్పుడే నీ పాపం అనే రోగం నుంచి నువ్వు విడిపింపబడతావు. తదుపరి నీ శారీరక రోగాల నుంచి కూడా నీ విడిపింపబడి దేవుని యొక్క కుమారుడిగా మార్చబడతావు. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.